నమస్తే. నేను డాక్టర్ కె సౌమ్యారెడ్డి, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఈరోజు మనం బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలంటే మనం ఏం కేర్ తీసుకోవాలి అన్న దాని గురించి మాట్లాడుకుందాం. ఒక బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలంటే ప్రెగ్నెన్సీ వచ్చాక కన్నా ప్రెగ్నెన్సీ రాకముందు నుంచే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనకి ఆఫ్స్ప్రింగ్ అంటే నెక్స్ట్ పుట్టబోయే బిడ్డ చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఇప్పుడు బిడ్డకు వచ్చే ప్రాబ్లమ్స్ జెనెటిక్ అబ్నార్మాలిటీస్ కానీ, లేదా న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ కానీ, లేదా కొంచెం మంచి ఐక్యూతో పుట్టడం కానీ, లేదా మంచి ప్రవర్తన కలిగిన పిల్లలు కావాలన్నా కానీ మనం ముందు నుంచే ప్రెగ్నెన్సీ రాకముందు నుంచే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు నేను ప్రెగ్నెన్సీ రాకముందు 3-4 మంత్స్ నుంచి తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చి డెలివరీ అయ్యే వరకు ఏ నెల ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది కొంచెం బ్రీఫ్గా కొన్ని ముఖ్యమైన పాయింట్స్ అవి చెప్తాను. ఫస్ట్ మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేద్దాం అనుకున్నప్పుడు 3-4 మంత్స్ ముందే కొన్ని బ్లడ్ టెస్ట్లు చేయించుకోవాలి. ఏంటంటే బ్లడ్ గ్రూప్ ఏంటన్నది, రక్తం పర్సంటేజ్ ఎంత ఉంది, దాంట్లో ఐరన్ ఎంత ఉంది, తర్వాత థైరాయిడ్. మన ఏరియాలో థైరాయిడ్ చాలా కామన్ ఉంటుంది. థైరాయిడ్ ప్రాబ్లం ఎక్కువ కానీ తక్కువ కానీ, యూజువల్గా హైపోథైరాయిడిజం ఉంటుంది. సో టీఎస్హెచ్ అనే ఒక టెస్ట్ చేసుకోవాలి. తర్వాత బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అన్నది, ఇవి మినిమం కామన్ టెస్ట్స్ అన్నమాట. ఇవి చేసుకుంటే మనకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే బయటపడతాయి అన్నమాట. థైరాయిడ్ అన్నది ఏం సిమ్టమ్స్ ఉండవు, మనకేం కంప్లైంట్స్ ఉండవు. మనం టెస్ట్ చేసుకున్నప్పుడే అది థైరాయిడ్ ప్రాబ్లం ఉంది అన్నది అర్థమవుతుంది అనమాట. సో మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందాం అనుకున్నప్పుడే ఒక 3-4 మంత్స్ ముందే ఈ టెస్టులు చేయించుకోవాలన్నమాట. ఐరన్ తక్కువ ఉంటే ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ వస్తాయి, థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ వస్తాయి. సో వెయిట్ కూడా చూసుకుంటూ ఉండాలి. అండ్ మెయిన్ ఆహారం అన్నది చాలా ముఖ్యమైన పోర్షన్. మన మెడిసిన్స్ కన్నా, మనం వేరే యాక్టివిటీస్ కన్నా, అన్నిటికన్నా ముఖ్యమైన పోర్షన్ ప్లే చేసేది ఏంటంటే ఆహారం. సో ఆహారం ఏంటి, ఎక్కువ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవాలి, గ్రీన్ లీవ్స్ ఎక్కువ తీసుకోవాలి, ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ కూడా తీసుకోవాలి డైట్తో పాటు. అండ్ ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్న గ్రీన్ లీవ్స్ డైలీ మన ఆహారంలో ఉండేటట్టు చూసుకోవాలి. సో ఫోలిక్ యాసిడ్ అన్నది తక్కువ ఉంటే కనుక ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్సే కాకుండా, మదర్కే కాకుండా బేబీకి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఏంటంటే జెనెటిక్ అబ్నార్మాలిటీస్, ఇప్పుడు క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్ అన్నవి ఫోలిక్ యాసిడ్ తక్కువ ఉండడం వల్లే వస్తాయన్నమాట. సో దానికోసమని ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ 3 మంత్స్ ముందే 5 mg ట్యాబ్లెట్ రోజు ఒకటి వేసుకోవాలి. అండ్ నేను చెప్పినట్టు ఆహారం ఎక్కువ పర్సంటేజ్ అంటే 50% ఆఫ్ మీ ఆహారంలో ఫ్రూట్స్ అవి ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ టైంకి పడుకోవడం అన్నది చాలా ముఖ్యం. సో నైట్ డ్యూటీ వాళ్ళు కొంచెం ముందే కొద్దిగా వాళ్ళ డ్యూటీస్ అవి అడ్జస్ట్ చేసుకుని నైట్ డ్యూటీస్ అవాయిడ్ చేయడం, వీలైనంత వరకు ఎంత వీలైతే అంత నైట్ డ్యూటీస్ అవాయిడ్ చేయడం. అండ్ ఆఫ్టర్ 7 నో స్క్రీన్, ఎయిదర్ ఫోన్ ఆర్ కంప్యూటర్ ఆర్ టీవీ ఏదైనా సరే 7 తర్వాత స్క్రీన్ చూడకుండా ప్లాన్ చేసుకోవడం. దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఐ సిగ్నల్ ద్వారా, ఇప్పుడు ఆ లైట్, కంప్యూటర్ లైట్ కానీ ఏదైనా త్రూ ఐ ఇట్ యాక్ట్స్ ఆన్ బ్రెయిన్ అండ్ మెలటోనిన్ హార్మోన్. దానివల్ల స్లీప్ డిస్టర్బెన్సెస్, హార్మోనల్ డిస్టర్బెన్సెస్, పీరియడ్ డిస్టర్బెన్సెస్ అన్నీ వస్తాయి. సో అని స్టడీస్ చెప్తున్నాయి. సో దానివల్ల 7 తర్వాత నో స్క్రీన్ అని ఒకటి పెట్టుకుంటే, అండ్ యోగా అన్నది ఒక పార్ట్, మీ లైఫ్లో ఒక పార్ట్ లాగా ఇంక్లూడ్ చేసుకుంటే చాలా వరకు హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. మీ హెల్త్ ఇంప్రూవ్ అయినప్పుడు నెక్స్ట్ ఆఫ్స్ప్రింగ్ అంటే ప్రెగ్నెన్సీ కానీ పుట్టబోయే బిడ్డ కానీ ఆరోగ్యంగా, హెల్దీగా, విత్ ఇంటెలిజెంట్గా పుట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఎవరికైనా నెక్స్ట్ పుట్టబోయే పిల్లలు ఇంటెలిజెంట్ ఉండాలని, యాక్టివ్ ఉండాలని, హెల్దీగా ఉండాలనే కోరుకుంటారు. సో దానికోసం మనం కొన్ని మార్పులు, జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఆహారంలో, నిద్రలో, మన లైఫ్ స్టైల్లో. సెల్ ఫోన్ అన్నది మనకి లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. అంటే లైఫ్లో కాదు, ఒక బాడీలో ఒక పార్ట్ అయిపోయింది సెల్ ఫోన్, నిజం చెప్పాలంటే. సో దానికి కొంచెం మనం కేర్ తీసుకుని సెల్ ఫోన్ని దూరంగా ఉంచడం, ఆ రేడియేషన్కి దూరంగా ఉండడం అన్నది కొన్ని జాగ్రత్తలు అన్నమాట, ప్రెగ్నెన్సీకి ముందు పాటించవలసిన జాగ్రత్తలు. అండ్ ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలకి పీసీఓడి ప్రాబ్లంతో బాధపడుతున్నారు. సో మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు ఒకసారి స్కానింగ్ కూడా చేయించుకుంటే ఈ పీసీఓడి ఉందా లేదా అన్నది అర్థమవుతుంది. అంటే పీసీఓడి ఉంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, లావు ఉంటారు, నెలసరి సరిగా రాదు, అట్లాంటివి ఉంటాయి. ఏమీ లేకుండా కూడా పీసీఓడి ఉండొచ్చు. అది పెళ్ళయ్యాక ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నప్పుడు
ఎందుకు ఎంతకి ప్రెగ్నెన్సీ రావట్లేదు అని స్కాన్ చేసినప్పుడు బయటపడవచ్చు. సో దానికోసమని బేసిక్ స్కాన్ ఒకటి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందాం అనుకున్నప్పుడే చేయించుకుంటే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీలో వచ్చే కాంప్లికేషన్స్ చాలా తగ్గిపోతాయి. బిడ్డ బరువు పెరగకపోవడం, ఉమ్మ నీరు తగ్గిపోవడం, షుగర్ రావడం, బీపీ రావడం, ఇలాంటివన్నీ తగ్గిపోతాయి మనం తీసుకునే జాగ్రత్తల వల్ల. సో ఇవి మనము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు ఒక 3-4 మంత్స్ ముందు నుంచి మనం తీసుకోవాల్సిన కేర్.